ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే కొనసాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 75% వరకు సర్వే పూర్తయింది. ఇవాళ్టికే సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినా క్షేత్రస్థాయి ఇబ్బందుల వల్ల ఆలస్యమైంది. దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడం, చిరునామాల్లో మార్పులు, ఇంటి స్థలాల జియో ట్యాగింగ్, వలసలు వంటి కారణాలతో జాప్యం తప్పడం లేదు. వివరాలు సేకరించేటప్పుడు అనుమానం ఉన్న వాటిని పెండింగ్లో పెడుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే జోరుగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సగటున 75% వరకు సర్వే పూర్తయింది. మరో 25% పూర్తి కావడానికి వారం 10 రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 30 నాటికి మహబూబ్ నగర్ జిల్లాలో 75%, నారాయణపేట జిల్లాలో 82%, జోగులాంబ గద్వాల జిల్లాలో 78%, వనపర్తి జిల్లాలో 73%, నాగర్ కర్నూలు జిల్లాలో 72% సర్వే పూర్తయింది. ప్రజాపాలనలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళుతున్న సర్వేయర్లు ఆ కుటుంబం వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఉంటున్న ఇల్లు, పైకప్పు, లోపలి భాగాల్ని ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంటి స్థలం ఉన్నవాళ్లు, సొంతిళ్లు ఉండి శిథిలావస్థకు చేరినవి, పైకప్పు రేకులు, మట్టి మిద్దె, పూరి గుడిసే ఉన్నవాళ్లు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే ఇంటి నిర్మాణం చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. స్థలం లేని వారు మాత్రం ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. మాకు ఎలాంటి స్థలాలులో ఇల్లులో ఏమీ లేవు. సర్వేకి వచ్చిరు. మాకు ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇల్లు కావాలని కోరుకుంటున్నాం. మాకు గ్యాస్, గృహలక్ష్మి, మహాలక్ష్మి అవి వచ్చినాయి. సర్వేకి వచ్చిన స్థలం ఉందా అని అడిగారు. ఇల్లు ఎవరిది, జాబులు ఏంటి అవన్నీ అడిగారు. స్థలం కూడా లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. రెంట్కుంటున్నాము. ఇల్లు లేదు, ఎలాంటి స్థలం లేదు, ఎలాంటి లోన్స్ తీసుకోలేదు. ప్రజాపాలనలో ఇంటి కోసమని, ఇందిరమ్మ ఇళ్ల కోసమని అప్లై చేసుకున్నాం. ఆ స్తోమత లేదు సార్ మాకు కట్టుకునేంత. 5 లక్షలతో ఇల్లు కట్టిస్తే చాలు సార్. మాకేమి ఇంటి స్థలాలు, ఇండ్లు ఏమి లేవండి. ప్రభుత్వం నుంచి కూడా మాకేమీ రాలేదు. మేము కార్పెంటర్ పని చేస్తుంటాము. నాకు 3 ఆడపిల్లలు. 5 లక్షలు ఏమో సార్ మాకు ప్లాట్ ఇవ్వండి, ఇల్లు కూడా కట్టి ఇవ్వండి సార్. కట్టుకునే స్తోమత కూడా లేదు సార్ మాకు. ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం పెట్టుకున్నాము. అప్పుడు మాకు ప్లేస్ మేము ఉన్న రెంట్కే ఉన్నాం. మేము పక్కనే ప్లేస్ తీసుకున్నాము. లోన్ గనక మాకు శాంక్షన్ చేసి ఇల్లు కట్టుకుంటాం. సర్వే కోసం వచ్చారు. ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడ ఉంటారు, రెంట్కుంటారా, దేనికుంటారా అని కూడా అడిగారు. క్షేత్రస్థాయి ఇబ్బందులు సర్వే ఆలస్యం కావడానికి కారణమవుతున్నాయి. దరఖాస్తుదారులు ఇళ్ల వద్ద అందుబాటులో ఉండడం లేదు. అద్దె ఇళ్లు కావడంతో చిరునామాలు మారిపోతున్నాయి. కొందరు దస్త్రాలు అందుబాటులో ఉంచుకోక సర్వేను పెండింగ్ లో పెట్టాల్సి వస్తోంది. సర్వే సమయంలో ఎదురయ్యే సందేహాల నివృత్తి కోసం వివరాల నమోదును పెండింగ్ లో పెడుతున్నారు. గతంలో చాలా మందికి ప్రభుత్వం పట్టాలిచ్చాయి, కానీ స్థలాలు చూపలేదు. అలాంటి వారి వివరాల నమోదు ఇబ్బందిగా మారింది. ఇంటి స్థలం ఉంటే దరఖాస్తుదారుణ్ణి ఆ స్థలంలో ఉంచి ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేయాలి. నివాసం ఉంటున్న ఇల్లు, ఇంటి స్థలం వేర్వేరు ప్రాంతాల్లో ఉండడంతో ఇంటి స్థలం జియో ట్యాగింగ్ చేసేందుకు ఆలస్యమవుతోంది. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్దిదారులుగా ఎంపిక చేసి వారికి ఇళ్లు అప్పగించలేదు. కొందరికి ఇళ్లిచ్చినట్లు పట్టాలిచ్చారు, కానీ క్షేత్రస్థాయిలో వాటి నిర్మాణం పూర్తి కాలేదు. అలాంటి వారి వివరాలు ఎలా నమోదు చేసుకోవాలో స్పష్టత కరువైంది. నాకు వార్డ్ 7 అలాట్ చేసిండ్రు. మా దగ్గర టోటల్ అప్లికేషన్స్ వచ్చి 446. దాంట్లో నియర్లీ మేము 60% వరకు కంప్లీట్ చేసేసినాం. ఇంకా 3-4 డేస్ లో మొత్తం కంప్లీట్ చేయగలుగుతాం. ఇంటి స్థలం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా వార్డ్ లో వచ్చేసి చాలా మంది ప్రైవేట్ ఎంప్లాయీసే ఉన్నారు. వెజిటేబుల్స్ అమ్మడం గానీ, ఫ్రూట్స్ సెల్ చేయడం గానీ, ఇస్త్రీ అవి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కువ శాతంగా ప్లాట్స్ లేవు సార్ వాళ్ళకు ఇల్లు నిర్మించుకోవడం కొరకు. కొందరికైతే ప్లాట్స్ ఉన్నాయి, పేదవాళ్ళు ఉన్నారు, కష్టపడి రెంట్లు కూడా కట్టుకుంటున్నారు. అటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే మేము ఆ యాప్లో ఉన్న డీటెయిల్స్ని వాళ్ళని ప్రత్యక్షంగా మొత్తం క్లియర్గా వాళ్ళని అడుగుతున్నాం. దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన వివరాలను యాప్లో అప్లోడ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు కూడా ఉన్నాయి సార్. ఈ ఫారం పట్టాలు ఉన్నాయి, పొజిషన్ సర్టిఫికెట్లు ఉన్నాయి, రిజిస్టర్ సేల్ డీడు, సాదా కాగితం అన్నీ కూడా డీటెయిల్స్ అప్లోడ్ చేస్తున్నాం సార్. ఎక్కడ స్థలం ఉన్నా ఆ స్థలం దగ్గర జియో ట్యాగింగ్ అవుతుంది. ప్రజెంట్ వాళ్ళు ఉన్న ఈ ఇంటి దగ్గర కూడా మొదటగా జియో ట్యాగింగ్ చేసి మళ్ళీ ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాం. తర్వాత అలా డాటా ఉంటుంది, మొత్తం యాప్లో ఉంటుంది. మనం ఏమైనా ఎంట్రీ చేయకపోతే, ఒకవేళ మ్యారేడ్ ఇట్లా ఎంట్రీ చేయకపోతే సేవ్ కొట్టడానికి వెళ్ళిన ఇట్లా మనకు ఆల్రెడీ చూపిస్తుంది. అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎంట్రీ చేయకపోయినా చూపిస్తుంది. పక్క జాగాలు లేవు కొంతమందికి. అయితే కొంతమంది ఉన్నారు, చాలామంది అయితే ఉన్న వాళ్ళే ఉన్నారు. కొంతమంది లేని వాళ్ళు అయితే రెంట్కున్న వాళ్ళు అయితే ఉంటారు. కొందరికి ఇల్లు లేని పరిస్థితులు రెంట్కున్న వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఓన్ హౌస్ ఉంటేనేమో ఓన్ హౌస్ అని టిక్ చేసుకుంటాం. మనం రెంట్ అని ఉంటేనే రెంట్ అని టిక్ చేసుకుంటాం. జాగా ఉంటేనేమో జాగా ప్లేస్ దగ్గరికి వెళ్ళి జీపీఎస్ మ్యాప్ ఫోటో కొట్టుకొని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సర్వే ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితిని యాప్లో నిక్షిప్తం చేస్తామని అధికారులు చెప్తున్నారు. వచ్చిన సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వం వద్ద ఉన్న 360 డిగ్రీ సాఫ్ట్వేర్ ద్వారా వడపోసి నిజమైన లబ్దిదారుణ్ణి గుర్తిస్తామంటున్నారు. ఆ తర్వాత ఇందిరమ్మ కమిటీలు, ఉన్నతాధికారుల సమీక్ష తర్వాతే లబ్దిదారుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మొదటి దశలో ఇంటి స్థలం ఉన్నవాళ్లు, సొంతిళ్లున్నా పక్కా ఇల్లు లేని వారికి ప్రాధాన్యమివ్వనున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సర్వే నుంచే రానున్న 5 ఏళ్లలో లబ్దిదారుల ఎంపిక జరగనుంది. అందుకే సర్వే
ప్రాధాన్యాన్ని గుర్తించి దరఖాస్తుదారులు సహకరించాలని జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ పీడీ భాస్కర్ తెలిపారు. బాగా జరుగుతుంది. మిగతాది కూడా ఈ వారంలో కంప్లీట్ అయిపోతే అక్కడ కూడా ప్రతి మండలానికి ఒక ఇల్లు డెమాన్స్ట్రేషన్ హౌస్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ సంతాప దినాల తర్వాత మార్కౌట్ ఇచ్చి ప్రతి మండలానికి ఒకటి మోడల్ ఎలా ఉంటుంది ఇందిరమ్మ ఇల్లు 400 స్క్వేర్ ఫీట్లలో ఎంత చక్కగా కట్టవచ్చు, ఈ విత్ ఇన్ ది యూనిట్ కాస్ట్ కట్టగలుగుతామనే ఒక సంకేతం లబ్ధిదారులకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మా మేనేజింగ్ డైరెక్టర్ చెప్పిన ఆదేశాల పరంగా టెక్నాలజీ పరంగా కట్టి చూపిస్తుంది. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు వలసదారులు సైతం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. కానీ సర్వేకు అందుబాటులో లేరు. కొంతమంది నివాసం ఇక్కడే ఉన్న స్థలాలు మరో పట్టణం, గ్రామాల్లో కొనుగోలు చేశారు. అలాంటి వారు ఇంటి స్థలం ఉన్నట్లుగా వివరాలు నమోదు చేసుకోలేకపోతున్నారు. ఈ ఇబ్బందుల్ని తీర్చి నిజమైన లబ్ధిదారులకే ఇళ్లు మంజూరు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.